కేసీఆర్ కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 5 అధికారులను రియల్ ఎస్టేట్ దళారులుగా పెట్టుకొని పాలన చేసి దోచుకున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పి హిందువుల ఓట్లు పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తున్నారని ఆరోపించారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వాహకులు ఘనంగా మంత్రిని సత్కరించారు. ఈ రోజు నిర్వహిస్తున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు గారికి, రవికాంత్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారికి, వనజ గారికి, ఇతర మిత్రులందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలండి. మొదటిసారి మీట్ ది ప్రెస్ అఫీషియల్గా తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారి పార్టిసిపేట్ చేసిన నా సుదీర్ఘ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మధ్యలో ఒకసారి మంత్రిగా ఉండి తర్వాత రాజీనామా చేయడం, మళ్ళా లోక్సభ ఎంపీగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ఉండడం, మధ్యలో ఇది 2వ మీటింగ్ ప్రెసిడెంట్. అందుకని మీరు ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏం అడగకుండా, కొందరికి అలవాటు ఉంటుంది ఎప్పుడు ప్రెస్లో పోయి మాట్లాడడం, టీవీలలో కూడా డిబేట్ చాలా తక్కువ పోతుంటుంది. చాలా మంది పిలుస్తుంటారు ఇప్పుడు కూడా మీటింగ్ క్వశ్చన్ ఇవ్వాలని అదని ఇదని అంటే మీ అన్న ఈ సమయంలో 10 గురించి తిరిగి అనేది లేదు. ఒకటి ఏంటంటే కొద్దిగా అడిగితే ఎక్కువ నేను రియాక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ అందుకనే చాలా దూరంగా ఉంటా. కానీ ఇది ఎలక్షన్ మూమెంట్, ఈ ఎన్నికలు ఇప్పుడు దేశంలో ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన ఎన్నికలు ఇవి. భారతదేశం 2013లో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు 5,500 బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి అత్యధిక న్యాయాన్ని 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి పేదవాడి అకౌంట్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు 7,000 కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తెగపోగా 15 లక్షలు దేవుడు 15 రూపాయలు కూడా ఏ పేదవారి అకౌంట్లో వేయలేదు. అందరి అకౌంట్ 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్ అంటే ఎంత ధన. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుర్కై ఆంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. తనతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తోడుగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు నన్ను గెలిపించుకుంటే మన పార్లమెంట్ లో మన నిధులు ఎక్కడి నుంచి రావాలి? ఢిల్లీలో రావాలి. మరి అంతకుముందు బీఆర్ఎస్ వానికి బుద్ధి లేక తేలే. ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఢిల్లీలో మరి ఎవరిని గెలిపించి పంపించిన నిధులు తెస్తారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అయిన నన్ను గెలిపిస్తేనే వస్తాయి. ఒకటి ఎడ్ల బండి ఎట్లా నడుస్తుంది? 2 ఎడ్లుంటే నడుస్తాయి. ఒక ఎద్దును గెలిపించుకుని ఇంకొక దున్నపోతుని గెలిపించుకురు అనుకో, 2 బరాబర్ ఉండక ఒక సైడ్ పోతాయి. 2 ఎడ్లను అన్నని గెలిపించారు, నన్ను గెలిపించారు, బరాబర్ 2 ఎడ్లు లెక్క ముందుకు పోతాం, మిమ్మల్ని డెవలప్మెంట్ చేస్తాం. కాబట్టి వాడెవడో వీడెవడో బిచ్చగాడు వచ్చి చెప్పిన ముచ్చటి నకురి. ఆ కేసీఆర్ కి 10 ఏళ్లు పాలన ఇచ్చిరు కదా, మరి ఏం వీకిండు? 9 లక్షల అప్పులు వీకిండు. వాళ్ళ కుటుంబం అంతా దండుకుర్రు. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు జైలు పోనీకే తయారయ్యారు, ఒకళ్ళు ఆల్రెడీ పోయి ఆడుర్రు. ఈ సంవత్సరం బతుకమ్మ ఆడనే ఆడుతుంది. ఏడా ఆడుతుంది? టీఆర్ జైలు ఆడుతుంది బతుకమ్మ. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, 10 ఏళ్లు మీరు పాలన ఇస్తే 9 లక్షల కోట్లు అప్పయింది. 5-6 గ్యారంటీలు మనం ఇచ్చి 100 రోజులు కాకముందే ముసలోడు బస్ ఎక్కి ఊరంతా తిరుగుతుండే. ఏమని? అరే ఇంకా రాలేదు, అరే ఇంకా రాలేదు. అరే అవులే, ఆల్రెడీ 4-5 పథకాలు ఇచ్చిండు. నిన్నగాక మొన్న రైతు భరోసా అందరికి పర్లేదని రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చిండు.
ఈడ నాకు తెలిసి చాలా మంది పెద్ద రైతులు ఉంటారు ఈ చుట్టుపక్కల ఊర్లో. ఇవాళ అదే కాదు 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు 15 కల్లా వేస్తా అని లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పింది యాదాద్రి. మరి ఈ ముచ్చట మనం జనానికి చెప్పాలి కదా. వాడెవడో వస్తాడు పథకాలు కావట్లేదు, ఇంకో ఢిల్లీ వాడు వస్తాడు. ఆ ఢిల్లీలో ఈడ నిలబడ్డోడు గతంలో బీఆర్ఎస్ ఎంపీ 2014లో కేసీఆర్ దగ్గర ఎంపీగా ఉండి మరి ఏం చేసిండు మరి ఈ ప్రాంతానికి మీరే చెప్పండి. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీ ఇవాళ బీజేపీకి పోయి నిలబడి ఇక వీక్తాడట. మన నేను ఒక్కటే చెప్తున్నా,